హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ వచ్చేసి రవ కాలా జామున్. మన ఛానల్లో ఆల్రెడీ రవతో గులాబ్ జామున్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో చూసాం కదా. ఒకవేళ చూడని వారుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓసారి చూడండి. అయితే రవతో పర్ఫెక్ట్గా కాలా జామున్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా సాఫ్ట్గా అలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. అలాగే వీటి టేస్ట్ సేమ్ గులాబ్ జామున్ లానే ఉంటాయి. తెలియని వారికి పెడితే రవతో చేశామంటే అస్సలు నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మరి రవతో కాలా జామున్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా కలుపుతూ రవ కలర్ మాడకుండా వేయించండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లోకి 1.5 కప్పు పాలను తీసుకుందాం. ఇందులోనే 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. అలాగే 3 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ని, 2 టీ స్పూన్ల పంచదారను వేయండి. ఇక్కడ నేను నెస్లే మిల్క్ పౌడర్ని యూజ్ చేశాను. బాగా కలపండి. ఇప్పుడు పాలు పొంగు వచ్చేదాకా మరిగించండి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం వేయించి పెట్టిన రవను ఒక చేత్తో యాడ్ చేస్తూ మరో చేత్తో బాగా కలపండి. రవ ముద్ద కట్టకుండా బాగా కలపాలి. రవ ఇలా పిండి కన్సిస్టెన్సీకి వచ్చాక దీనిపై మూత పెట్టి 5-10 నిమిషాలు పక్కన పెట్టేయండి. షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల చక్కెరను తీసుకోండి. ఇందులోనే 3 కప్పుల వాటర్ని వేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం. చక్కెర కరిగిపోయింది. ఇలా చక్కెర కరిగిన తర్వాత 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించండి. ఈలోగా మనం పిండిని బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలపడం చాలా ఇంపార్టెంట్. రవ అంతా కూడా పిండి ముద్దలా రావాలి. అలా వచ్చేంత వరకు బాగా ప్రెస్ చేస్తూ కలపండి. అప్పుడే మేము చేసినంత టేస్టీగా పర్ఫెక్ట్గా చేయగలరు. కనీసం ఒక 6-7 నిమిషాలైనా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా వచ్చాక చేతులకు కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ పెట్టుకొని గులాబ్ జామున్స్ చేసుకుందాం. చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని ఫస్ట్ ప్రెస్ చేస్తూ రౌండ్గా చేయండి. ఆ తర్వాత ఇలా పొడవుగా సిలిండర్లా షేప్ ఇవ్వాలి. మీరు కావాలంటే వీటికి రౌండ్ షేప్ని కూడా ఇవ్వచ్చు. ఇలాగే అన్నిటినీ కూడా చేసుకుందాం. ఫస్ట్ కాస్త ప్రెస్ చేస్తూ రౌండ్గా చేయండి. ఆ తర్వాత షేప్ ఇస్తే గులాబ్ జామున్స్ పైన క్రాక్స్, పగుళ్ళు వంటివి రాకుండా బాగా వస్తాయి. ఇలాగే అన్నిటిని కూడా చేసుకుందాం. చూడండి, ఇలా చేస్తే మీరు గులాబ్ జామున్ చాలా ఈజీగా పగుళ్ళు లేకుండా చక్కగా చేసేస్తారు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మరో పక్కన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇలా వేళ్ళతో చూస్తే కన్సిస్టెన్సీ అనేది స్టిక్కీగా ఉండాలి. ఇలా వేళ్ళు వతుక్కునేలా వచ్చిందంటే షుగర్ సిరప్ రెడీ అయినట్లు. చివరిగా 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపండి. షుగర్ సిరప్ పైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ మీడియంగా వేడయ్యాక ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. వీటిని 1 నిమిషం వరకు అస్సలు టచ్ చేయకండి. 1 నిమిషం తర్వాత స్లోగా అటు ఇటు కదపండి. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి. అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి. మీరు వెంటనే స్పూన్తో టర్న్ చేయడానికి ట్రై చేస్తే విరిగిపోతాయి. సో ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక కూడా ఇలాగే టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా కాస్త బ్లాక్ కలర్లోకి మారాక ఆయిల్ నుండి తీసుకుందాం. మీకు మరీ ఎక్కువ నల్లగా ఉండాలంటే మరొక 2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకుంటే సరి. ఇక్కడ నేను కొన్ని మామూలు జామున్స్లా, కొన్ని బ్లాక్ గులాబ్ జామున్స్లా ఫ్రై చేశాను. వీటిని షుగర్ సిరప్లో వేసి ఒక 2-3 గంటలు కవర్ చేసి అలా పక్కన పెట్టండి. గులాబ్ జామున్స్ షుగర్ సిరప్ని పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. 2-3 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే సరి. టేస్టీ కాలా జామున్ రెడీ. ఇవి చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి.
చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదూ. మాటలని కావు కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. షూర్గా ట్రై చేసి చూడండి. మీకు ఈ టేస్ట్ 100% పక్కా నచ్చుతుంది. అలాగే ట్రై చేసిన వారు మీకు ఎలా కుదిరాయో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.